రేపు మనం ఎంగేజ్మెంట్కి వెళ్తున్న విషయం ఏ ఎల్లమ్మ ద్వారానో పుల్లమ్మ ద్వారానో గాయత్రి తెలిసిందనుకోండి, ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించారా? రేపు మేము ఇంట్లో ఉండట్లేదమ్మా. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? అభి అని నిశ్చితార్థానికి వెళ్తున్నాం. నేను ఆయన స్ట్రైట్ గా వచ్చేస్తాం. కిరణ్, గాయత్రి రాకుండా ఆపేస్తావుగా? మీరేం టెన్షన్ పడకండి, ఏదో ఒక ప్లాన్ చేసి ఆపేస్తాను. ఒకసారి ఫోన్ చేసి కొనుక్కోమంటావా? ఆ పని ఈ పటికే చేసి ఉండాలి. అమ్మా గాయత్రి, మా అందరినీ కాపాడుతుంది. ఉదయం నుంచి 4 కిలోమీటర్లు వాకింగ్ చేస్తూనే ఉన్నారు. ఒక్క ఐడియా కూడా వర్కౌట్ చేయలేకపోయారు. నువ్వు చెప్పచ్చుగా. ఏమండి? వస్తున్నా. సెలవు ఇవ్వండి. ఈ చీరకి ఈ గాజులు జుంకాలు మ్యాచ్ అయ్యాయా? బ్రహ్మాండంగా మ్యాచ్ అయ్యాయి. సూపరు. ఎనీ ఐడియా? నో ఐడియా. ఏమండి? కమింగ్స్. త్వరగా రండి. ఎస్ మేడం. ఈ నెక్లెస్ వేసుకోమంటారా, ఈ హారం వేసుకోమంటారా? రెండు వేసుకో, బాగుంటుంది. వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా బాగుంటుంది. సరిగా చెప్పండి. ఇది వేసుకో. థ్యాంక్స్. ఏంట్రా మ్యాటర్? మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ జుంకాలు రెండు అయిపోయి, ఫైనల్ టచ్ నెక్లెస్ కూడా సెలెక్షన్ అయిపోయింది. ఏం చేద్దాం నాన్న? ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదురా. ఏమండి? ఇంకా ఏం మిగిలిందబ్బా? వస్తున్నా. బోలో జీ. ఐమ్ రెడీ జీ. శకుంతల, అయిందా? వచ్చేస్తున్నాను వదినా. కార్యక్రమంలో ఏ ఆటంకం లేకుండా జరిపించు తండ్రి. కిరణ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సునందా. నేనంతసేపు అంత క్లియర్ గా చెప్పినా కూడా ఇలా చేశాడేంటి? ఒకవేళ అక్షంతల సీన్కి రివెంజ్ తెచ్చుకుంటాడంటావా? తమరు కాసేపు. ఓకే, అయిపోయిందండి, బయలుదేరదాం. వెళ్ళొస్తాం అక్క. శుభన్నాయన. బయలుదేరాడమ్మా. అభి, నాన్నగారు, పితృవాక్ పరిపాలన అంటే తండ్రి మాటని కొడుకులు వినడం, పుత్రవాక్ పరిపాలన అంటే కొడుకుల మాటని తండ్రి వినడం. నా మాటకు నువ్వు గౌరవం ఇచ్చినట్టే నీ మాటకు నేను గౌరవం ఇచ్చాను. అందుకే వరుడు లేని నిశ్చితార్థాన్ని ఏ నిందా పడకుండా జరిపించుకొస్తాను. సరే అమ్మా. కిరణ్ అయి ఉంటాడా? కిరణ్ అయితే మొబైల్ చేస్తాడు కానీ ల్యాండ్ లైన్కి ఎందుకు చేస్తాడు? ఎందుకైనా మంచిది, నేను లిఫ్ట్ చేస్తాను, మీరు పట్టుకోండి. మావయ్య, నేను చూసొస్తానండి. అమ్మా సునందా, సారీ మావయ్య. హలో వదినా? గాయత్రి, నువ్వా? అయిపోయింది, అంతా అయిపోయింది. చెప్పు గాయత్రి. మేం బయలుదేరిపోతున్నాం, మీరు కూడా బయలుదేరారు కదా? ఇదిగో బయలుదేరిపోతున్నావు. ఇదిగో ఇప్పుడే బయటకు అడుగు పెట్టబోతున్నావు. ఈలోగా నువ్వు ఫోన్ చేస్తావు.
ఎంతసేపు మొక్కుకున్నాను, ఇలా చేసావేంటి? మేము స్ట్రైట్ గా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం. అలాగేనమ్మా, నువ్వు తిన్నగా శ్వేత వాళ్ళ ఇంటికి వచ్చేసే. అలాగే వదిన. ఏమైంది దీనికి? దాని పేరు ఇంట్లో పలకొత్తంటే భయం లేకుండా మాట్లాడుతోంది. నాన్నగారిని మీ అందరినీ అక్కడ కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది వదిన. సంతోషం సంతోషం. ఇప్పుడు చూడు మీ వదిన ప్లేట్ ఎలా మారుస్తుందో. ఎలా అన్నయ్య? సరే వదిన, అక్కడ కలుద్దాం. బాయ్. అలాగే. ఫోన్ చేసింది ఎవరు? గాయత్రి మావయ్య. అదెందుకు ఫోన్ చేసింది? నువ్వెందుకు మాట్లాడావు? ఆ రోజు మీతో ఏం చెప్పాను? అది నా దృష్టిలో చచ్చిపోయింది, దాంతో ఎవరూ మాట్లాడకూడదని మీకు చెప్పానా లేదా? బతుకున్న మనిషిని చచ్చిపోయిందని అనకూడదు మావయ్య. నా మాటకే ఎదురు చెప్తున్నావన్నమాట. నాకంటే నీకు గాయత్రి ఎక్కువైపోయిందన్నమాట. మీరు ఏ గాయత్రి అనుకుంటున్నారు? కొంపతీసి మన గాయత్రి అనుకుంటున్నారా ఏంటి? మార్చేసిందిరా, ప్లేట్ మార్చేసింది. ఇంకే గాయత్రి? అదే మొన్న మీరు ఆశీర్వదించి అక్షింతలిస్తే నేను పెళ్లికి వెళ్ళానే, అనాథమ్మాయి. ఆ అమ్మాయి పేరు కూడా గాయత్రే. ఆ అమ్మాయిది శ్వేత వాళ్ళూరే. అందుకే తన్ని కూడా అక్కడికి రమ్మని పిలిచాను. బయలుదేరానని ఫోన్ చేసింది. మరి సంతోషం సంతోషం అన్నావు? మీ ఆశీర్వాదం పుణ్యమా అని ప్రేమగా చూసుకునే భర్త, అభిమానంగా చూసుకునే అత్తమామలు దొరికారట. అందుకే సంతోషం అన్నాను. అలాగా? అవును మావయ్య. నన్ను మోసం చేసిన గాయత్రేమో అనుకున్నాను. సరే సరే, బయలుదేరండి. ఒక్క నిమిషం మావయ్య, మంచినీళ్ళు తాగొస్తాను. అలాగే. ఎందుకమ్మా ఆ కంగారు? సారీ మావయ్య. బయలుదేరండి. పదండి. బాగా కవర్ చేసేస్తున్నదా? అయినా అన్నయ్య ఎప్పుడైనా నోరు జాగ్రత్త కంట్రోల్ చేసేదాను, నువ్వు నోరు జారి ఉంటుందినా? టైం బాబు, టైం. సర్లే, అయ్యిందేదో అయిపోయింది, ఇంక నువ్వేం టెన్షన్ పడకు. వదినా, ఎంగేజ్మెంట్ మాత్రం చక్కగా జరిపించండి. నా బాధలో నేనుంటే నీ బాధలో నువ్వున్నావు. నేను నిప్పుల మీద నడుస్తుంటే నువ్వు ఐస్ మొక్కల మీద నడవాలనుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు వదినా? ఏమో, నాకేం అర్థం కావట్లేదు. ఒక్క క్షణం నాకేమనిపించిందో తెలుసా సునందా? ఏమనిపించింది? అభి పెళ్లి కూడా గాయత్రి పెళ్లిలో జరిపిస్తావేమో అనిపించింది. ఎప్పుడు చెత్త మాటలే తప్ప మంచి మాటలు రావా? అంత నా కర్మ. ఛ! రా.
ఇక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా గాయత్రిని ఆపలేం నాన్నా. మనకున్నది ఒకే ఒక్క దారి. ఏంటది? నువ్వు ఇంకేం ఆలోచించకుండా అమ్మాయిని తీసుకుని బయలుదేరిపోవడమే. అవసరం లేనప్పుడు మాత్రం బోల్డ్ అని సలహాలు ఇస్తారు. అమ్మా, ఆఖరి అస్త్రం ప్రయోగిద్దాం. ఆ అస్త్రం ప్రయోగించాల్సింది నువ్వే. నేనేం చేయనురా? ఇండియా పాకిస్తాన్ కన్నా బద్ధశత్రువులు ఇంట్లో ఉన్న అత్తాకోడలే. మా మధ్య గొడవలు పెట్టేస్తావా ఏంటి? మరీ అంత అవసరం లేదమ్మా. నువ్వు కొద్దిగా గట్టిగా మాట్లాడితే సరిపోతుంది. గట్టిగా అంటే? వాయిస్ పెంచమను. కాదు, డోస్ పెంచమని. ఇద్దరూ కలిసి నా బుర్ర తినకండి. అమ్మా, క్లియర్ గా చెప్తాను, కేర్ఫుల్ గా విను. గాయత్రి బయటికి రాగానే ఆగు అని చేయెత్తి బయటికి వెళ్లకుండా ఆపేయాలి. తర్వాత నువ్వు చేస్తున్న పని నాకేం నచ్చలేదు అనాలి. సూపర్. ఆ తర్వాత పిలవని పేరంటానికి వెళ్ళడం మా వంశంలోనే లేదు అని చెప్పాలి. మీ కుటుంబంతో నువ్వు కలవడం కోసం మా పరువు మా గౌరవం మంట కలిపేస్తావా అనాలి. మరీ పెద్ద పెద్ద డైలాగులు అయిపోతున్నాయి నాన్నా. తప్పదమ్మా. అంతేనంటావా? అంతే. సరే, ఇంకా చెప్పు. ఇంక చెప్పేదే ఉంది. స్పాట్ లో స్పాంటేనియస్ గా ఏ డైలాగ్ వస్తే ఆ డైలాగ్ డెవలప్ చేసుకోవడమే. సరే. అమ్మా, నీ పర్ఫార్మెన్స్ మీద అంతా ఆధారపడింది. ఒరే నాన్న, ఇరగ తీసేస్తుందిరా, నువ్వేం టెన్షన్ పడకు. రెడీ? 1 3 1 2 3 యాక్షన్. వెళ్ళు. ఆగో. ఏంటత్తయ్య? ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా. థ్యాంక్స్ అత్తయ్య. అట్నుంచి వచ్చే ముందు ఫోన్ చేయమ్మా. దిష్టి తీయడానికి అన్ని సిద్ధం చేసుకుని ఉంచుతాను. అలాగే అత్తయ్య. ఏవండి, బయలుదేరదామా? అలాగే, పద. అమ్మా, నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? నా కోడలు దేవతరా. కోపంగా నటించడానికి కూడా నా మనసు అంగీకరించలేదు. సారీ. ఏవండి, టైం అవుతుంది. వచ్చేస్తున్నాను. చేసి నిర్వాకం చాలు, పదండి. నడు. కూర్చో గాయత్రి. ఏవండి, చెప్పండి. టైర్స్ లో ఎయిర్ చెక్ చేశారా? యా. స్టెఫ్నీ ఓకే కదా? ఆ విషయంలో కిరణ్ గారు జమ్ము. శుభకార్యానికి వెళ్తున్నాం కదా, మధ్యలో ఏ డిస్టర్బెన్స్ రాకుండా ముందు జాగ్రత్త. నాకు నోటి తోలు ఎక్కువ అని ఇప్పుడు అర్థమైంది. ఏంటి? ఏం లేదు, నాకు రావాల్సిన ఐడియా నీకు వచ్చింది అనుకుంటున్నాను. ఐడియా ఏంటి? ఏం లేదు, పద. అమ్మా, కోడలికి టాటా చెప్పమ్మా. బాయ్ అత్తయ్య. బాయ్ అమ్మా. టాటా బాగానే చెప్తున్నావు. తీరా లోపలికి వెళ్ళి నా కోడ బంగారం అన్నావు. ఎలా? నా పెళ్లి మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది నాన్నగారు. మీరు ఏ అమ్మాయి మెడలో తాళి కట్టమంటే ఆ అమ్మాయి మెడలో తాళి కడతాను నాన్నగారు. నా తండ్రికి నేనిచ్చే గౌరవం ఇది. మీ అందరికీ నచ్చితే నాకు నచ్చినట్టే. ఖాయం చేయండి. లేమ్మా, మీరు నేను ఊహించలేనంత ఎత్తుకెదిగిపోయారు. మీరు గ్రేట్ అంకుల్. ఇంత మంచి అబ్బాయిని కన్నందుకు మీరు డబుల్ గ్రేట్. అయ్యో, మీ ఫోన్లో సినిమాలు ఉంటే పెట్టివ్వండి, చూసుకుంటాను. ఆల్రెడీ మాకు సినిమా కనిపిస్తుందిరా బాబు.
కిరణ్ మెసేజ్ పెట్టాడు సునందా. ఏంటో చూడండి. గుడ్ న్యూస్ అంట. ఏంటంట? ఒకే ఒక్క ముక్క పెట్టాడు. మళ్ళీ మెసేజ్ వచ్చింది. గాయత్రి ఆపేశాడా? లేదంట, బయలుదేరేశారంట. కర్పూరం బాబు. ఛ! నాన్నగారిని చూడబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు మాత్రం చాలా బాధగా ఉంది. ఏంటి? అదే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అంటున్నాను. కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా ఆర్టిఫిషియల్ గా నవ్వారు. నా నవ్వే అంత. ఏం కాదు, మీ నవ్వు చాలా బాగుంటుంది. హలో సార్. హలో సార్. ఏంటి బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్? అబ్బే అలాంటిదేం లేదు. ఎంగేజ్మెంట్కి వెళ్ళకుండా ఎటూ ఆపలేను. అట్లీస్ట్ లేట్ చేస్తే మిస్ చేయొచ్చు. ఏం చేయాలి? ఎందుకక్క సిగ్గుపడతావు? రాముడు శివధనసు విరుస్తుంటే సీత దొంగ చూపులు చూడటానికి రాముడు రావట్లేదు. అక్క, పెళ్లి చూపులు జరగకుండా నిశ్చితార్థంలో అబ్బాయి లేకుండా పెళ్లి చేసుకోవడం 1,000,000 మందిలో ఒక్క జంట కూడా కుదరదు. నువ్వు పర్మిషన్ ఇస్తే అన్ని ఛానల్స్ వాళ్ళ చేత ఈ న్యూస్ కవర్ చేయిస్తా. అంత పంచేకి తల్లి. ఏ దేవదాసు పార్వతి, షాజహాన్, ముంతాజ్ బేగంల పేర్లు తరాల తరబడి చరిత్రలో చెప్పుకుంటున్నట్టు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అభిషేక్ శ్వేతల గురించి చెప్పుకోవాలి కదా. మోసించాలి కాదు. నీ సిగ్గుతోనే బాబు కడుపు నింపేసేలా ఉన్నావక్క. మంచక్క. అంకుల్ వాళ్ళు వచ్చేసారు. జయంతి, మీరు లోపలికి పదండి. కూర్చోండి. అన్నయ్య గారు మీరు రండి. సరే. నమస్కారం రామస్వామి గారు. నమస్కారం. ఎవరి గురించి చూస్తున్నారా అయ్యగారు? ఎంగేజ్మెంట్ కి చీఫ్ గెస్ట్ ఒకరిని పిలిచాను రా, వాళ్ళు వస్తారేమో అని చూస్తున్నాను. చీఫ్ గెస్టా? ఎవరండి? రజనీకాంత్ రా. రజనీకాంత్. రజనీకాంత్ గారితో ఫోటో దిగుతానండి. దేవుడా, వీళ్ళు ఎంత దూరం వచ్చారో ఏంటో. అలాగేరా, ముందు నువ్వు లోపలికెళ్ళు. రజనీకాంత్ ఫోటో దిగుతాను. అక్కడ పెట్టండి అమ్మా. మా కోడలు సునంద. నమస్కారం అమ్మా. బాలాజీ. నాన్నగారు. వాడు మా పెద్దబ్బాయి. నమస్కారం బాబు. మీ గురించి చాలా గొప్పగా విన్నాం, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉందండి. అంతా మీ అభిమానం. మీనాక్షి మీ గురించి చెప్పింది. మీరు పెద్ద మనసు చేసుకుని నిశ్చయ తాంబూలాలు అందుకోవటానికి రావడం చాలా ఆనందంగా ఉంది. మా కన్నబిడ్డనే మీ ఇంటికి పంపిస్తున్నట్టుగా ఉంది. ఇది మేం చేసుకున్న అదృష్టం. ఇంతకీ మీ వ్యాపారం ఎలా ఉంది?
మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం వల్ల అంతా సవ్యంగానే జరుగుతుంది. అంత దేవుడి దయ. నా కోడలెక్కడ మీనాక్షి? వచ్చేస్తుంది. జర్నీలో ఇద్దరు ఉండేటప్పుడు మాట్లాడుకోవడం, ఒక్కరున్నప్పుడు పాటలు పెట్టుకోవడం కామన్ సెన్స్. మీరెటు మాట్లాడడం లేదు. కనీసం పాటలైనా పెట్టండి. సాంగ్స్ పెట్టడానికి కారాపాలా? నేను కారాపింది అందుకు కాదు డార్లింగ్. మరెందుకు?